స్త్రీలకు సకల సౌభాగ్యాలను అందించే కైలాసగౌరి నోమును నోచుకొనడానికి రథసప్తమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ కైలాసగౌరి నోము వ్రత కథను చదువుకొని అక్షింతలు తలపై వేసుకొని నోము సంకల్పించుకొనవలెను. అదే రోజున కుదిరితే అదే రోజున కానీ లేదా సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఉద్యాపన చేసుకొనవచ్చును. ఉద్యాపనకు కావలసినవి 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపు, తమలపాకులు, అరటిపళ్ళు, చెక్కలు, గాజులు, పువ్వులు, బ్లౌజ్ పీసులు ఏర్పాటు చేసుకుని ముందుగా వినాయకుడి పూజను చేసుకుని ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించి తరువాత దీపధూప నైవేద్యాలను సమర్పించుకొని హారతి ఇచ్చి ముందుగా గుడికి వెళ్ళి అమ్మవారికి అయ్యవారికి బట్టలను పసుపు కుంకాలను సమర్పించుకొని పంతులు గారిని అడిగి పసుపు కుంకుమని తీసుకువచ్చి మనము ముత్తైదువులకు ఇవ్వదలుచుకున్న పసుపు కుంకాలలో ఆ పసుపు కుంకాలను కలిపి వాటిని మౌనంగా ముత్తైదువులందరికీ కూడా అందించవలను. కొద్ది మాత్రము మొత్తము ఊడ్చేయకుండా కొంచెం పసుపు కుంకాలను అడుగున ఉంచి వాటిని పుట్టింటి వారికి బొట్టు పెట్టి అందించాలి. ఆ తరువాత భర్తకు పాదపూజ చేసి మనము నమస్కరించుకొనవలెను. ముందుగా భర్తతోనే మనం మాట్లాడి పూజ బాగా జరిగింది అని చెప్పి తరువాత అక్షింతలను జారవిడిచి పూజ సమాప్తం అయింది అని చెప్పుకొనవలెను.